నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో వెలుగు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు సిడిపిఓ భారతి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా కిష్టప్ప, నారపరెడ్డి, సూపర్వైజర్స్ సున్నాలని, రాజమ్మని జ్యోతి ప్రజ్వలన చేసి పోషణ్ బి పడాయి బి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమాలు నేటి నుంచి 3 రోజుల పాటు కొనసాగుతాయని సిడిపిఓ భారతి తెలియజేశారు. పోషణ్ బి పడాయి బి కార్యక్రమాన్ని మొదటగా ఢిల్లీలో 2023 సంవత్సరంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించారని, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం నాణ్యమైన బాల్య అభివృద్ధి, సంరక్షణ మరియు విద్యను పెంపొందింపచేయడమని, పిల్లల యొక్క వయసు గ్రూపులకు సంబంధించి స్థూల కండరాలు, సూక్ష్మ కండరాలు మరియు ఉపయోగపడే విద్యని అంగన్వాడీ సెంటర్లో ఎలా బోధించాలనే దాని గురించి అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని సిడిపిఓ భారతి తెలియజేశారు. శిక్షణ కార్యక్రమాలు ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని తెలియజేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మండల వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్లు అందరూ హాజరయ్యారు. అందరూ బాగా చక్కగా యాక్టివ్గా ఉన్నారు. మన మండలం తీసుకుంటే చాలా యాక్టివ్గా ఉన్నారు. మన కార్యక్రమాలు చూస్తే పనిచేసే విధానం అన్నింటిలోనూ బాగా యాక్టివ్గా ఉన్నారు. మరి అదే యాక్టివ్తో మనకి ఇక్కడ ఇస్తున్నటువంటి శిక్షణ మీరు సజీవం చేసుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఎక్కడుంది గ్రౌండ్ లెవెల్లో ప్రతి చిన్న గ్రామంలో ప్రతి 1000 జనాభాకు ఒక అంగన్వాడీ కేంద్రం ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే పుట్టినప్పటి నుంచి అంటే ఒక స్త్రీ గర్భవతి అయినప్పటి నుంచి మన దగ్గరే నమోదవుతుంది, బాలింత మన దగ్గరే ఉంటుంది. 6 months to 3 మనం ఫుడ్ ఇస్తున్నాము, గ్రోత్, తల్లికి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఏంటి 3 to 6 పిల్లలకు ఆటపాటల విద్య, అంగన్వాడీ విద్య. సో మనం ఈ విద్యను అందించడంలో కొత్త అంటే ఇప్పుడు ఏ టెక్నాలజీ ఉందో మన పైనుంచి వచ్చే ప్రతి ప్రభుత్వ ఆదేశాల మేరకు మనకు వచ్చిన స్పెషల్ మాడ్యూల్స్ మొన్న తీసుకోవడం జరిగింది. ఇప్పుడు పోషణ్ బి పడాయి ప్రోగ్రామ్ లో భాగంగా పిల్లలకు ఏజ్ గ్రూప్ కు ఏమి చెప్తే చిన్న కండరాల అభివృద్ధి, స్థూల కండరాలు, సూక్ష్మ కండరాలు అన్ని ఓవరాల్ గా అభివృద్ధి చెందడానికి మీరు ఎటువంటి విద్యను అందించాలా అంగన్వాడీ కేంద్రంలో అన్నదే ఈ యొక్క ముఖ్య ఉద్దేశము. పోషణ్ బి పడాయి బి అంటే ఫుడ్ ఇస్తూ చదువు చెప్పడం. సో దీంట్లో భాగంగా మీకు 3 రోజులు శిక్షణ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. మన ప్రాజెక్ట్ లెవెల్లో నార్పల, పుట్టూరు మండలంలో జరుగుతా ఉంది ఈ రోజు. కాబట్టి ఈ 2 మాత్రమే ఫిక్స్ అయినాయి ఈ మన ట్రైనర్స్ లెక్క ప్రకారము. సో ఈ యొక్క ప్రోగ్రామ్ లో మీ సూపర్వైజర్ ఇచ్చేది ప్రతి మినిట్ టు మినిట్ పక్కకు పోకుండా మీరు నేర్చుకొని ఇంటర్ను గ్రామాలలో అందిస్తూ మనం చేసే ముఖ్యమైన ఇంకొక పని ఉంది. ప్రతి వచ్చిన ప్రథమను మనం మదర్స్ అందిస్తున్నామా లేదా వాట్సాప్ ద్వారా. ఇది కూడా మదర్స్ అందించి ఏ రోజుకి ఆ రోజు మదర్స్ ఎందుకు అందియాలంటే మీ పిల్లలు మీరే చూసుకుంటారు. తల్లి పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఇంట్లో తల్లి. అదే తల్లి ఒకసారి మన వాట్సాప్ గ్రూప్ వాళ్ళకి ఓపెన్ చేసి చూస్తే మన గ్రూప్స్ అంటే ఈ రోజు కొత్తగా నేను నా బిడ్డకి ఏం నేర్పియాలా అంటే మనము ఈజీగా వాళ్ళ అంగన్వాడీ టీచర్ అనేది లోకల్ గా మనకు వాళ్ళకి ఈజీగా అవైలబుల్ గా మన డిపార్ట్మెంట్. సో మీ ద్వారా వాట్సాప్ ద్వారా మీరు చెప్పడం ద్వారా మనం అందివ్వడం జరుగుతుంది. తద్వారా దేశ భవిష్యత్తు అంటే ఎక్కడి నుంచో రాదు. నేను ప్రతిసారి చెప్పినట్టే దేశ భవిష్యత్తు ఎవరు? పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? తల్లి గర్భం నుంచి మనము శ్రీశిశు సంక్షేమ సాగుతున్నాము. అదే రకంగా విద్యను కూడా మంచి విద్య అంటే పిల్లల ఎదుగుదలకు, మానసికంగా శారీరకంగా ఎదుగుదలకు ఉపయోగపడే శిక్షణ కార్యక్రమాలు ఇవన్నీ. కాబట్టి మీ అందరికీ ఒక స్టోరీ తెలుసో లేదో, మన అంగన్వాడీ సెంటర్ నుంచి వేరే చోటు నుంచి పోయిన పిల్లల్లో అంగన్వాడీ కేంద్రం నుంచి వచ్చిన పిల్లలు మాత్రమే ఎటువంటి బెరుకు భయము లేకుండా మూవ్ అవుతారు. ఎందుకు చెప్పండి? మన దగ్గర 3 to 4, 4 to 5, 5 to 6 అని చెప్పి ఏమీ సపరేట్ గా ఉండదు. ముగ్గురిని కూర్చోబెట్టినప్పుడు 4 to 5 పిల్లవాడు ఈజీగా ముందుకెళ్ళి చెప్తారు. అప్పుడు నెక్స్ట్ 2 ఏజ్ గ్రూపులు ఓకే అంటే వీళ్ళు ఇట్లా చెప్తున్నారని మనం చెప్పనవసరంలా. ఆటపాటల విద్య, అంగన్వాడీ విద్య. ఈ పిల్లవాడిని చూసి ఆ పిల్లవాడు ఈజీగా నేర్చుకుంటాడు. కాబట్టి మన యొక్క డిపార్ట్మెంట్ ద్వారా బలోపేతం చేయడానికి, వాళ్ళ పిల్లలను దేశ భవిష్యత్తుకు ఒక సైనికుల్లాగా తయారు చేయడానికి మన యొక్క డిపార్ట్మెంట్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము అందరము కలిపి క్వాలిటీ ఏమైతే ప్రభుత్వం ఆదేశాలు మీకు అన్ని అందిస్తామో మీరు ప్రజలలో చెప్పి మన యొక్క నార్పల మన యొక్క పిల్లల భవిష్యత్తును ముందుకు తీసుకెళ్తున్నారు.
ఇంకా బాగా తీసుకెళ్తారని ఆశిస్తూ కొద్దిసేపట్లో క్లాస్ స్టార్ట్ అవుతుంది.